నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. వాస్తు పండితులుగా వాస్తుని ఎలా మనం సరి చేసుకోవచ్చు, ప్రత్యేకించి మన రాశి ప్రకారం మనం ఎలా వాస్తుని సరి చేసుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. నాకు పర్సనల్ గా చాలా మీరు చెప్పేటటువంటి విధానం చాలా నచ్చింది. అండ్ ఏ మాత్రం కొంత నాలెడ్జ్ ఉన్నా కూడా డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు. అరే మీరు చెప్పేది కరెక్టే కదా అని అనిపిస్తుంది. డెఫినెట్ గా రైట్. మీ క్లయింట్స్ కూడా మీరు ఇదే సూచించడం అనేది జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు. కాబట్టి ఆల్రెడీ మేషరాశి వాళ్ళు వాస్తు ప్రకారం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, వృషభ రాశి వాళ్ళు కూడా చెప్పి ఉన్నారు. ఇక ఇప్పుడు మిథున రాశి వాళ్ళ ఇంట్లో వాస్తు పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి, ఒక్కసారి మీ ద్వారా. రైట్. సో వృషభ రాశి వాళ్ళు కంపల్సరీ జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ లగ్నాధిపతి అనుకోండి, లేదా మనం కనుక మిథున నుంచి తీసుకున్నప్పుడు చతుర్థాధిపతి. సో బుధుడు అవుతాడు. సో బుధుడు వీళ్ళకి బాగా ముఖ్యమైన వాడు. సో అందుకని ఇక్కడ ఎప్పుడు కూడా ఉత్తరం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మనం శుచి శుభ్రంగా చూసుకోవటం అనేది వృషభ రాశి వారు చెప్పారు. అంటే మీరు చిన్న వస్తువులే కదా అని చెప్పి చీపుని తీసుకొచ్చి ఉత్తరంలో పెట్టకూడదు. అయ్యో బాబాయ్, జనరల్ గా సర్వసాధారణంగా ఎవరు పెట్టట్లేదు ఈ మధ్య. ఇప్పుడు కొద్దిగా అంటే ఇప్పుడు కొద్దిగా అవకాశం మనకి పెరిగింది కాబట్టి కొంత నాలెడ్జబుల్ అవుతున్నారు జనాలు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పటికీ ఎవరైనా అలా కొంత మనకి కాలు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సాధ్యమైనంత వరకు కూడా ఉత్తరంలో ఈ డస్ట్బిన్లు కానీ లేదా ఇలాంటి ఏదైనా సరే చీపులు కానీ ఇలాంటివి వీళ్ళు ఉత్తరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎవరు? వృషభ రాశి వాళ్ళు. మిథున రాశి వాళ్ళ గురించి చెప్తున్నారా? రైట్. ఇప్పుడు మనం మిథున రాశి కాబట్టి మిథున రాశి మిథునమే ఉత్తరంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంతగా చెప్పాం, మిథున రాశికి అధిపతి బుధుడు అవుతున్నాడు. తర్వాత చతుర్థాధిపతి అంటే గృహంలో శాంతి కావాలన్నా కూడా బుధుడే అవుతున్నాడు. సో అందుకని ఇక్కడ ఫస్ట్ అయితే వీళ్ళు బుధుడిని కాపాడుకోవటం అనేది ఉండాలి. సో అందుకని ఖచ్చితంగా ఈ బుధ స్థానంలో ఎప్పుడు కూడా మనకి ఇలాంటివి ఉండకూడదు. ఇందాక చెప్పిన నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ ఇచ్చే వస్తువులు ఏవైతే ఉంటాయో చెప్పులను కూడా పెట్టేస్తుంటారు సర్వసాధారణంగా. అదే కదా, ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఏటి వల్ల వస్తుంది? చీపురు వల్ల వస్తుంది జనరల్. తర్వాత వచ్చేప్పటికి ఇలాంటి డస్ట్బిన్లు కానీ ఇలాంటివి చెప్పులు ఉంటే చెప్పులు ప్రధాన కదా. సో వీటి వల్ల నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. అందుకు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వీళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఏమున్నాయి అనేది చూసుకుని పెట్టుకోవటం అనేది మంచిది. సో దక్షిణం వీళ్ళకి ఎంత చెడిపోయినా మంచిది. ఎందుకని దక్షిణం చెడిపోవాలి అంటే కనుక ఇక్కడ బుధుడికి అత్యంత శత్రువు ఎవడు అంటే కనుక కుజుడు. సో మీకు బుధుడు రాశిలో కుజుడు వచ్చినా లేదా కుజుడు రాశిలో బుధుడు వచ్చినా ఎప్పుడు కూడా ప్రపంచంలో జరిగే అనర్థాలన్నీ జనరల్ గా ఆ టైంలో ఎక్కువ ఉంటాయి. అందుకే ఇప్పుడు మన పంచాంగతలన్నీ కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎక్కడ ఉందో చూసి అప్పుడే అగ్ని ప్రమాదాలు అనుకోండి, ప్రకృతి వైపరీత్యాలు అనుకోండి, ఏవైనా సరే వాటిని ప్రిడిక్ట్ చేయటం అనేది, భూకంపాలు కానీ. సో అందుకని వాళ్ళిద్దరు కాంబినేషన్ అనేది కొద్దిగా కష్టమైనది. ఎక్కడో కానీ అంటే మిగతా గ్రహాల యొక్క మంచి దృష్టి ఉంటే తప్ప వాళ్ళిద్దరు ఎప్పుడు శత్రువులే జనరల్ గా. సో అలా చూసినప్పుడు ఏంటంటే అందుకని దక్షిణంలో వీళ్ళకి కొంతవరకు చెడు ఉన్నా తప్పలేదు, ఎలాంటిది ఉన్నా కూడా చెడుకి సంబంధించిన ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. అలాగే భారీ వస్తువులు కూడా అక్కడ పెట్టుకోవచ్చు. సో అలా చేయటం వల్ల కూడా వీరికి దక్షిణం వల్ల వచ్చే చెడు తగ్గుతుంది. సో తర్వాత రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే మిథున లగ్నానికి వచ్చే ప్రాథమికంగా ఉండే ఇబ్బంది ఏంటంటే వీళ్ళ బంధువులు కానీ మిత్రులు కానీ ఎక్కువ ప్రేమిస్తారు. బట్ తాపం వచ్చినప్పుడు తిక్కలాగా అలాగే వస్తుంది, అది వేరే విషయం. కానీ కానీ అంతర్లీనంగా ఒక సహాయపడే విధానం కానీ అది మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, అంటే వీళ్ళకి అయ్యే ఖర్చు అంతా కూడా ఎవరినో ఒకరికి కొంత పోషణ చేయటం అనేది కొద్దిగా మిథున రాశి వాళ్ళకి ఉంటుంది జనరల్ గా. సో అందుకని ఈ ఖర్చు కూడా వీళ్ళకి ఎప్పుడు కూడా రెండో ఇంటి వాడు చంద్రుడు అవుతాడు. అందుకని డబ్బు ఎప్పుడు కూడా వీళ్ళ చేతిలో ఆగదు. ఖర్చులు అధికంగా ఉండేది కూడా మిథున రాశి ఒకటి. సో అక్కడ మనం తూర్పు ఆగ్నేయం. సో మనం కొన్ని సందర్భాల్లో చెప్తాం ఈ తూర్పు ఆగ్నేయంలోనే వంట ఉండాలి అనేది కంపల్సరీ కాదు అని నేను నమ్మే సిద్ధాంతాల్లో. సో ఇలాంటి వాళ్ళు దక్షిణంలో వంట పెట్టుకోవటం వల్ల ఖచ్చితంగా మేలు అవుతుంది, భయపడక్కల.
ఎందుకంటే తూర్పు ఆగ్నేయంలో వంట చేసిన కొద్దీ ఖర్చులు పెరగటం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత సంతానం అల్లరిగా ఉండటం అనేది కానీ, మాట వినకపోవటం కానీ, ఇలాంటివన్నీ కూడా తూర్పు ఆగ్నేయంలో వంట తగ్గించగలిగితే ఖచ్చితంగా వీళ్ళు మార్పులు గమనించగలుగుతారు. ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి చాలా ప్రియమైన గ్రహం. అలాగని ఖర్చులు ఇచ్చేది ఆయన, అది వేరే విషయం. కానీ వీరి యొక్క బుద్ధి కరెక్ట్గా ఉండాలి అన్నా, సంతానం కరెక్ట్గా ఉండాలన్నా ఖచ్చితంగా శుక్రుడే. సో అందుకని సరే ఖర్చులు నియంత్రణ ఉండాలి ఒకటి, రెండోది ఏంటంటే సంతానం బాగుండాలి. అందుకని మీరు గనక గమనించినట్టయితే గనక మిథున రాశి కోటి, తర్వాత ధనుర్రాశి కోటి ఒకసారి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది సంతానంలో, అంటే అబార్షన్లో ఒకటి. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే మరి సంతానకారకుడు అవుతాడో మళ్ళీ వాళ్ళే వ్యయాధిపతి అవుతున్నారు. అక్కడ ధనుర్రాశికి కూడా సంతానకారకుడు ఎవరైతే అవుతాడో కుజుడు, మళ్ళీ ఆయన వ్యయాధిపతి అవుతాడు. సో అందుకని జనరల్గా ధనుసు రాశికి కానీ మిథున రాశికి కానీ అవి లగ్నాలు అయినప్పుడు మరింత కరెక్ట్. కానీ ఈ రాశుల వారికి జనరల్గా ఒకసారి ప్రాథమికంగా కొంత ఇబ్బందులు పడవచ్చు. సంతానం ఆలస్యం అవటం కానీ, ఒకటి రెండు అబార్షన్లు అవటం కానీ, ఇలాంటి కొన్ని ఇబ్బందులు చికాకులు ఉండొచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఏదైనా అవకాశం ఉంటే కనుక దక్షిణంలో కూడా నిరభ్యంతరంగా వండుకోవచ్చు. భయపడతారండి కానీ అంత భయం ఏమి అవసరం లేదు. ప్రాక్టికల్ గా కనుక వీళ్ళు కనుక చేసి చూస్తే కనుక మార్పులు అనేవి ఖచ్చితంగా సంభవిస్తాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నాం ఈ ఆగ్నేయం అనేది ఉంది, వీళ్ళు కనుక పెంచుకోగలిగితే కనుక ఖచ్చితంగా ఇంట్లో తూర్పులో తులసి మొక్క అనేది కంపల్సరీ, లేదా తమలపాకు చెట్టు పెంచినా కూడా చాలా మంచి జరుగుతుంది. సంపదలు నిలవటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే బంధుమిత్రాలతో వీళ్ళకుండే ఇబ్బందులు కూడా తగ్గుతాయి. సో ఈ తులసి మొక్క కానీ, లేదా ఇందాక చెప్పిన తమలపాకులు కానీ, ఇది తూర్పులో పెట్టగలిగితే కనుక ఖచ్చితంగా మంచి జరుగుతుంది. తర్వాత ఇంట్లో కంపల్సరీ హాల్ మనకి సెంటర్లో ఏదైనా సరే బల్బు పెట్టుకునే విధానం ఉంటే కనుక అక్కడ ఖచ్చితంగా మన గ్రీన్ కలర్ది కనుక బల్బు పెడితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఒకవేళ మనకి అలాంటి పెట్టుకునే సౌలభ్యం లేదు అనుకోండి, ఏదైనా సరే ఉత్తరం వైపు గ్రీనరీకి సంబంధించిన ఒక వాల్ పేపర్ పెట్టండి. అంటే చెట్లు అడవులతో ఉన్నవి కానీ, ఇలా ఏదైనా సరే గ్రీన్ ఉండాలి. అలాంటి ప్రకృతి సంబంధించిన చిత్రాలు ఉత్తరంలో పెట్టినా కూడా ఖచ్చితంగా మంచి మార్పులు ఉంటాయి. సో ఆ రకంగా కూడా మిథున రాశి వాళ్ళైతే లాభం పడడానికి ఉంటుంది. సో వీళ్ళకి అసలు ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే అవి దక్షిణం వైపు నుంచి వస్తాయి. సో అందుకని దక్షిణం తప్ప మిగతావన్నీ కూడా ఇంచుమించు పర్వాలేదు. అందుకని దక్షిణం ఒకటి కొద్దిగా వీళ్ళకున్న ఏవి మనం ఏమంటాం బరువైనవి అనుకోండి, లేదా ఇందాక చెప్పిన చెప్పులు కానీ ఇలాంటివన్నీ సాధ్యమైనంత వరకు దక్షిణానికి పంపించేయడమే. రైట్. ఏ ఎంట్రన్స్ వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది అని అనుకోవచ్చు. రైట్. ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా మిథున రాశికి అయితే కనుక తూర్పు కానీ ఉత్తరం కానీ బెస్టే. ఎందుకంటే తూర్పు అనేది సహాయ స్థానం, అంటే మనకు సింహరాశి అవుతుంది మూడోది. సో సూర్యుడి పైకి వీళ్ళకి అత్యంత మిత్రుడు బుధుడికి. సో ఇరుగు పొరుగు వారితో సంబంధ బాంధవ్యాలు బాగుండాలి అంటే కనుక ఖచ్చితంగా తూర్పు కూడా మేలు చేస్తుంది. కానీ ఇంక ఉత్తరం అనేది అసలు వాళ్ళ అధిపతి అయిన కదా, హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక మరీ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే కనుక పడమర కూడా కొంతవరకు తీసుకోవచ్చు. కానీ పూర్తిగా అవాయిడ్ చేయాల్సింది అయితే కనుక సౌత్. సో ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే ఇవాళకి కూడా కొంతమందికి ఇంకా నామార్వణమని, గ్రామార్వణమని ఇలా కొన్ని పద్ధతులకి వెళ్ళటం అనేది ఉంటుంది. అంటే పేరు బలం బట్టి చెప్పేది ఎప్పుడు కూడా వాస్తు కాదు. అది కొద్దిగా జనాలకి ఆ రకంగా కూడా కొంత చైతన్యం రావాలని నేను కోరుకుంటున్నాను. సో ఎందుకంటే పేరు అనేది మరి రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, లగ్నం తెలియదు అనుకునే వాళ్ళకి మరి ప్రత్యామ్నాయం ఏంటి? అది ఎప్పుడైనా సరే ప్రత్యామ్నాయం అంటే కనుక ఒకటి ఖచ్చితంగా అనుభవం ఉన్న పండితుల్ని కలిస్తే ఒక పద్ధతి, ఇంకా తప్పనిసరి అయినప్పుడు ఏదైనప్పటికీ ఇంకా అప్పుడు మిథున రాశి అనుకుంటే మిథున రాశి అలా ఫాలో అవటమే తప్ప ఇలాంటి పేరు బలం లేని వాళ్ళైతే నిజంగా పేరున్న వాళ్ళేమో కానీ పేరు లేని వాళ్ళైతే తప్పనిసరిగా అనుభవం ఉన్న వాళ్ళని కలవాలి. సో ఎందుకంటే ఇక్కడ అనుభవం ఉన్న వాళ్ళని ఎందుకు కలవాలి అంటే కనుక తీసుకురాగలరు. ఇక్కడ మీరు ఎప్పుడు పుట్టారనేది తెలుసుకోగలరా? తెలుసుకోవడం లేకపోతే 2-3 రకాల మనకి వేరే ప్రత్యామ్నాయ పద్ధతులు ఉంటాయి. ఒకటి వాళ్ళ హస్తరేఖలు బట్టి చెప్పడం అనేది ఉంటుంది. కేపీ మెథడ్లో ఖచ్చితంగా బాగా 100% రిజల్ట్స్ ఇచ్చేది దాన్ని ప్రశ్నా శాస్త్రం అంటాం. అంటే ఇక్కడ రెగ్యులర్ గా ఉండే ప్రశ్నా శాస్త్రానికి కేపీలో ఉండే ప్రశ్నా శాస్త్రం చాలా తేడా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు మిమ్మల్ని 249 లోపు ఒక సంఖ్య కోరుకోమనటం అనేది ఉంటుంది. 249. సో ఈ 249లో మీరు చెప్పే నంబర్ బట్టి
అది ఖచ్చితంగా మనం దాన్ని డిసైడ్ చేసేయచ్చు. సో నిజంగా చెప్పాలంటే కనుక 100% యాక్యురసీ ఉంటుంది దాంట్లో. కేపీలో ఇది కూడా ప్రశ్న శాస్త్రం నేననేది మేజర్ గా. మిగతాది నేను చెప్పలేను. కేపీ అయినప్పటికీ కూడా మిగతా వాటితో పోలిస్తే యాక్యురసీ ఉండొచ్చేమో కానీ కేపీలో ప్రశ్న శాస్త్రం అనేది 100% యాక్యురసీ. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నా దగ్గర నా అనుభవంలోనే చెప్తాను. ఇప్పుడు మీకు నేను ఒక అంకె కోరుకోమనగానే అప్పటిదాకా మీ మైండ్ లో 9 అడగాలి ఉంటుంది, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు తెలియకుండా 242 అంటారు. అంటే మనకి ఏమంటే మనసులో ఉన్నది సోదిలోకి వస్తుంది, అంటే మీది ఏదైతే ఉందో అదే సోదిలోకి వస్తుంది. అలా ఎన్నో సందర్భాలు. కాకపోతే ఇక్కడ వచ్చిన బాధ ఏమిటంటే కనుక పబ్లిక్ కొంతమందికి ఏమవుతుందంటే నేను ఏదో నంబర్ అడగాలంటే నేను అలా అడుగుదాం అనుకున్నానండి, ఇలా అడిగానండి, దీన్ని బట్టి మారిపోయిందా అండి, ఇలా కొన్ని అపనమ్మకాలు. సో దానివల్ల మనం దాన్ని అందరికీ అప్లై చేయలేకపోవటం అనేది ఉంటుంది. కానీ నిజానికి అయితే కనుక అసలు ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఏమీ లేకపోయినా వాళ్ళకి తెలిసినా కానీ 100% మనం చెప్పగలిగింది అయితే కనుక నెంబర్ సిస్టమే. రైట్. అయితే దీని గురించి ఇంకొకసారి వివరణాత్మకంగా మాట్లాడుకుందాం. మిథున రాశి వారు ప్రత్యేకించి నార్త్ ని చాలా చాలా బ్యూటిఫుల్ గా చూసుకోవాలి, దక్షిణాన్ని కొద్దిగా ఎలా కొద్దిగా గానీ. రైట్ అండి, చాలా అద్భుతంగా మాకు వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి.